గుంటూరు జిల్లా మంగళగిరి మాచలకు చెందిన వైసీపీ నాయకుడు సల్మాన్ రాజ్ హత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ కార్యాలయంలో వినతి పత్రాలను అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్సీలు రేలా అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, విడుదల రజని, మెరగ నాగార్జున తమ కార్యకర్తలపై జరిగిన అన్యాయం ప్రభుత్వం స్పందించాలని కోరారు. సింగిల్ ఫ్యాబ్రిటీ ఈరోజు మందా సాల్మన్ చనిపోవటానికి కారకులు అయ్యారే. చివరికి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో మందా సాల్మన్ యొక్క శవం ఉంటే మేము వెళ్తే ఆ శవాన్ని ఖననం చేసుకోవడానికి కూడా మీకు అవకాశం లేదని చెప్పినటువంటి పరిస్థితి. మా నాయకుడు అందరు వెళ్ళి ఆ శవాన్ని మేమే భుజాన వేసుకొని మా ప్రీతం నాయకుడి యొక్క ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఖననం జరగకపోతే నేనే వచ్చి ఖననం చేస్తానని చెప్పడం, ఈ హత్య రాజకీయ హత్య అని చెప్పడం, ఈ హత్యలేక ఆగవారు అడగటం, ఈ హత్య జరిగిన కుటుంబాన్ని మేము ఆదుకుంటానని చెప్పడం, ఇవన్నీ ప్రజలు కళ్ళు లేని కబోజీలను అడుగుతా ఉన్నాం. చివరికి మందా సాల్మన్ కళ్ళమైపోయాడు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ కుటుంబానికి ఆదరవు పోయింది. ఆ కుటుంబానికి ₹1 కోటి పైగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చినా ఆ కుటుంబం ఏమి చేరుకోదు. 5 ఎకరాలు భూమి ఇచ్చినా ఆ కుటుంబం చేరుకోవడానికి ఆస్కారం లేదు. రీప్లేస్మెంట్ ఎవరిస్తారు? ఎవరిది బాధ్యతలు అడుగుతారు. ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారి పెద్ద అధికారి మేము నిన్న మా ఎమ్మెల్సీ గారు ఉత్తరం రాసి మెయిల్ పెట్టాం. ఈరోజు ఎవరో మా అప్లికేషన్ తీసుకోరే, మా రిప్రజెంటేటివ్ తీసుకోరే. 4 మంత్రులు, మాజీ మంత్రులు, 4 ఎమ్మెల్సీలు, 5 మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారంటే చివరికి మేము గేటు కాడ కూర్చొని అయ్యా మందా సాల్మన్ అనే దళితుడిని ఈ ప్రభుత్వం కక్షగట్టి హత్య చేయించింది, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అది తప్పితే మమ్మల్ని వాళ్ళకి వెళ్ళింది. చివరికి వెళ్ళి ఏడీజీ గారికి కాగితం ఇవ్వడానికి అవకాశం కల్పించారు. దానికి కారణం పత్రికలు చూశారు ఎంతసేపు ఏం జరిగిందో. నేనేమే గొడవ చేయటానికి మేము ఈ రాష్ట్రంలో